పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగము ధ్యానం చేద్దాం. మనం నేర్చుకున్నటువంటి మరి ప్రత్యక్ష గుడారంలోనికి ఒక ఉపకరణములు, చిన్న చిన్న ఉపకరణాలు కూడా దేవుని యొక్క బలిపీఠం దగ్గర వాటిని ఏర్పాటు చేయబడటం, ఆ బలిపీఠం యొక్క పాత్రల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. నిర్గమకాండము 27వ అధ్యాయములో దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్టుగా ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి పాత్రలు ఏవేవి చేయవలనో వాటి యొక్క ఉపయోగాలు ఏంటో ధ్యానం చేస్తున్నాం. కొత్త నిబంధనలోకి వచ్చి ఆ పాత్రలను దేనితో పోల్చి చెప్తున్నాడు అనేటువంటిది నేటి ఉన్నటువంటి సమాజంలో ఆ పాత్రలు ఏవై ఉండవు అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. కనుక ఏ ఒక చిన్న పాత్ర కూడా విడిచిపెట్టుకోకుండా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని పాత్రలు ధ్యానం చేశాం? బలిపీఠం దగ్గర ఎన్ని పాత్రలు ధ్యానం చేశాం అంటున్నా, తూచికొట్టినట్టున్నారు. 4 పాత్రలు ధ్యానం చేసేసాం. కాబట్టి ఇక మిగిలినటువంటి ఒకే ఒక పాత్ర ఉంది. ఇక ఆ పాత్రతో ఇక బలిపీఠం దగ్గర పాత్రలు అయిపోతాయి. అక్కడ నుంచి నెక్స్ట్ గంగాళానికి పోదాం, సరేనా? ఇతడి గంగాళము. ఇక అనగా ఇక గంగాళం దగ్గరకు వచ్చిన కాడ నుంచి మరి ఒక గంగాళం తర్వాత ఇక లోపలికి వెళ్దాం. ఇక రానున్న దినాల్లో కొంచెం లోపలికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిద్దాం అన్నమాట. కాబట్టి మనం దగ్గరగా ఉన్నాం పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడానికి. అలాగే మూలవాక్యముగా మరొకసారి ఇక నిర్గమకాండము ధ్యానం 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. దాని బూడిద ఎత్తుటకు గిన్నెలను, కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన సహాయం ద్వారా ఈ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైనది పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభా, పరిశుద్ధ ఆదివారము మరొకసారి మా తండ్రి మాకు అవకాశం ఇచ్చారు. అందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ నా ప్రభా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నా తండ్రి మాకు అనుకూలపరిచి అయినా మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము నా ప్రభా ఇంతవరకు పాటలు, ప్రార్థన, ఆరాధనలో సహాయం చేశారు అయినా. నీ లేఖనాన్ని మరొకసారి ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యక్ష గుడారములో నా తండ్రి చెప్పబడినటువంటి ఉపకరణములను నా తండ్రి ఆధునిక సంఘములో మేము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠములుగా మార్చి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నానా. ప్రతి ఒక్కటువంటి ప్రభా పాత్రను నా తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. పరలోకమైనటువంటి ప్రభా నమూనా నీ భూమి మీద ప్రత్యక్ష గుడారంగా ఇచ్చి రాబోయేటువంటి సంఘములో వాటి యొక్క పాత్రలను ప్రభు మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు. మరొకసారి నా తండ్రి వాటిలో మరొక పాత్రను గురించి మేము ధ్యానం చేయబోతుండగా మరి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ ఆత్మను మాపై ఉంచండి. అపవిత్రమైన పెదవులపైన నీ పరిశుద్ధమైనటువంటి అగ్ని ఆత్మను ప్రభు మరొకసారి కుమ్మరించి పవిత్రమైన నీ మాటలు ప్రకటించకు నీ కృప ద్వారా యోగ్యత అనుగ్రహించండి. చదువుకునే మాటలన్నీ కూడా నీ బిడ్డలకు మీరు బోధించి మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశములు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఉపకరణాలన్నీ కానీ పెద్ద పెద్ద పాత్రలు చెప్పుకుంటూ ఉంటాం. బలిపీఠం గురించి, అలాగనే ఇత్తడి గంగాలను గురించి మాట్లాడుకుంటాం. అలాగనే మరి కొద్దిగా లోపలికి వెళ్తే ధూపవేదికను గురించి మాట్లాడతాం. సముఖపు రొట్టెల గురించి బలను గురించి మాట్లాడుకుంటాము. ఇంకొంచెం లోపలికి పోతే ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మందసం, కరుణాపీఠమైనటువంటి దేవుని యొక్క మందసం. అయితే ఇప్పటి వరకు కూడా మీకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇంకొక విచిత్రమైనటువంటి సన్నివేశం కూడా మనం ఈ ప్రత్యక్ష గుడారంలో మనం మాట్లాడుతున్నటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీరు మరలా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వేరే వాళ్ళు చూసినా చూడకపోయినా మీరు మాత్రం చూస్తూ ఉండండి. ఎందుకని నేను ఒకసారి ఒక లెక్క చెప్పాను, మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడికి అతి సమీపంగా ఉన్నటువంటి సమయాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేశాం. గుర్తుందండి? ఏ సంవత్సరం వస్తారని చెప్పుకున్నాం? ఎవరిని మనం అనుకున్నాం? ఖచ్చితంగా ఈ దేవుడి యొక్క రాకడకు చాలా సమీపంగా అనేటువంటి మనం ధ్యానం చేసాం. ఎప్పుడు వచ్చింది అది? మనకి 2065 సంవత్సరం అనేటువంటి, అనగా 2060 సంవత్సరం నుంచి 2100 లోపే ఖచ్చితంగా పోయే కాలం వచ్చింది. క్రీస్తు రాకడ సమయం వస్తుంది అనేటువంటి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ మధ్య రీసెంట్గా ఇజ్రాయిల్ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కూడా చాలామంది దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ యూట్యూబ్లో డిస్ప్లే అవుతూ ఉంటే ఓహో మేము దీన్ని ఆల్రెడీ ధ్యానం చేసి 3-4 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి లేఖనాలు చెప్తున్నారు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ధ్యానం చేసి కొంతమంది క్యాలిక్యులేషన్ చేసి వాటి గురించి చెప్తున్నారన్నమాట. వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు. అది కూడా మనం ఎందుకు చెప్పామంటే, ఒకటి లేఖనాలు ఉన్నటువంటి వాటిని ప్రత్యక్ష గుడారంలో దేవుడి చేసినటువంటి కొలతలు లెక్కించుకొని చెప్పాం. రెండోది ఎలా చెప్పామంటే,
ప్రపంచంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఎప్పుడు జరిగినటువంటి టెక్నాలజీ కానీ కేవలం ఈ 100 సంవత్సరాల్లో వచ్చింది. అవునంటారా? కాదంటారా? కదా! ప్రపంచంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి గానీ, టెక్నాలజీ గానీ కేవలం ఈ 100 సంవత్సరాలు వచ్చింది. చాలా అద్భుతం ఏంటంటే, మన తరంలోనే మనము విమానం చూసాం, మన తరంలోనే రాకెట్లు చూసాం, మన తరంలోనే ఓడలు చూసాం, ఏది ఇంజిన్ మీద నడిచేటువంటి ఓడలు చూసాం, మన తరంలో రైలు చూసాం, మన తరంలోనే బస్సులు చూసాం. ఇక మన తరాలు చూడవలసినవి ఏముండి? ఏవండి ఇక అన్ని కాలాలు, అన్ని వాహనాలు, అన్ని రకాలు అంటే ఆకాశంలో ఎగిరేవి చూసాము, నేలను పాకేవి చూసాము, నీళ్ళలో నడిచేటిని చూసాము, ఇంకా నీళ్ళ లోపల గుండే వెళ్ళే వాటిని కూడా చూసాం. వీటిని సబ్మెరీన్స్ ఉండే కదా, రాడార్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఆ సబ్మెరీన్స్ అయితే నీళ్ళ లోపల వెళ్ళి, అంటే మన కాలంలోనే నీళ్ళ లోపల, నీళ్ళ మీద, నీళ్ళకి పైన, ఆకాశంలో ఇలా అన్ని వాహనాలు ఇంచుమించు మన కాలంలోనే వచ్చేసినాయి. ఎందుకంటే మన కంటే పూర్వీకులు అనేటువంటి వారికి ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు, మనమే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే ఇంత అభివృద్ధి చెందిందంటే టెక్నాలజీ, ఇంకా రాను దినాలు ఇంకా మీకు చెప్పాలంటే వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు చర్చలు కూడా రావసరలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోనే మీకు పాస్టర్ గారు కూడా వచ్చి వాక్యం చెప్తారు. అలాగే మీరు కూడా వాక్యం వినడానికి చర్చలు రావసరలా, మీరు ఇళ్ళకడే చర్చలు ఏర్పడిపోతాయి. అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోనే ఆపరేషన్లో డాక్టర్లు చేయవసరలా. ఎవరు చేస్తారు? రోబోలు చేసేస్తున్నాయి. డాక్టర్ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మీరు ఇక డాక్టర్ అయినా ఫెయిల్ అవుతారేమో కానీ ఏ టెక్నాలజీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఆపరేషన్ చేస్తే కరెక్ట్గా పలానా ఇప్పుడు హార్ట్ తీసేస్తారు. అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజున ఆపరేషన్లు అన్నీ కూడా చేయగలుగుతున్నాయి. ఇంకా మీకు రాని దినాల్లో అంతెందుకు ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో వాక్యాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాక్యం చెప్పించేస్తున్నారు. చూసారా? పాటలు వాటిలో పాడేస్తున్నారు, వాక్యాలు అల్లే చెప్పేస్తారు. ఇక మనం చేసేది ఏమీ లేదు, అలాగ సోతా కూర్చోవటమే. అర్థగల మనకు ఆకలి అవుతుందని మనం చెప్పం, మిషన్ చెప్పుదనమాట. నేను ఎప్పుడో బతికొండ రోజుల్లో ఆదిత్య 369 సినిమా ఒకటి చూసా. ఏమండి దాంట్లో మనకు ఆకలి అవుతుందని ఒక మిషన్ మోత మోగుతూ ఉంటుంది అనమాట. ఏంట్రానంటే నీకు ఆకలి అవుతుందంటారు. నాకు ఆకలి అవుతాక నేను ఎవరు చెప్పాలంటే మీరు ఇదో పని ఉండదు, మిషన్లు చెప్పేస్తాయి. అంటే ఫ్యూచర్లో మీకు ఆకలి అయిందనే విషయం కూడా మీరు చెప్పరనమాట. మిషన్ చెప్పి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 ఇంత ట్యాబ్లెట్ అనమాట. కొంతమంది ర్యాంటాక్ ట్యాబ్లెట్స్ వచ్చారు, గ్యాస్ ట్యాబ్లెట్ ఎంత ఉందో అంత ట్యాబ్లెట్ వేసుకుంటే ఆకలి తీరిపోద్ది అనమాట. ఆ ఆకలి అనగానే మళ్ళీ అన్నము, కూర, చికెను, మటను, బిర్యానీ లేవుండవు. ఇంత ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, గుట్టుకుని మింగేస్తే టిఫిన్ అయిపోద్ది. ఇంత ట్యాబ్లెట్ ఉంటుంది, గుట్టుకుని మింగేస్తే బోవ్ అయిపోతుంది. ఇంత ట్యాబ్లెట్ ఉంటుంది. అంతే ఫ్యూచర్లో మన బతికేలా అయిపోద్దంటే మన బతుకు మన చేతుల్లో, అదనమాట సంగతి. మన బతుకు మన చేతిలో లేకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతికి పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణాన్ని మన కంట్రోల్ లేకుండా చేసుకున్నాము, ఆల్రెడీ ప్రకృతిని మన కంట్రోల్ లేకుండా చేశాము. ఇప్పటికే అభివృద్ధి పేరుతో మనం సగం నాశనం, చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే మానవ మేధస్సు, అందుకనే దేవుడు అంటాడు తెలివి విస్తరించటం పడుతుంది. దానియేలు గ్రంథం 12వ వచనం అంటాడు, ఆ రోజున తెలివి బాగా విస్తరించుద్ది కాబట్టి జనాలందరూ కూడా ప్రేమలు చల్లారిపోతాయి అన్నాడు. అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అక్రమం విస్తరించినందువలన ప్రేమ చల్లారిపోతుంది అని అంటాడు. ఉందండి మాట. అక్రమం విస్తరించడం వలన ప్రేమలు చల్లారిపోతాయి. అంటే దీన్ని బట్టి చెప్పండి, మనల్లో సంఘాల్లో ప్రేమలు ఎందుకు తగ్గిపోయినాయి, కుటుంబాల ప్రేమలు ఎందుకు తగ్గిపోయినాయి? పోనీ వాక్యం చెప్పండి. నేను చెప్పిన మాట అయితే కష్టంగా ఉంటుంది, యేసు ప్రభు చెప్పిన మాట చెప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం ఎన్నానా, అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ, ఇప్పుడు చెప్పండి ప్రేమ ఎందుకు చల్లారిపోద్ది అంటే ఆల్రెడీ ప్రేమ ఉంది కానీ ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుంది? అక్రమం విస్తరించడం వలన. అక్రమం అంటే క్రమం లేకపోవటం వలన. అర్థమైందా? కుటుంబాల్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఇవాళ కుటుంబాల క్రమం ఉందా చెప్పండి. పూర్వం మన బతుకున్నటువంటి రోజుల్లో ఉదయమునే లెగిసి ఆ స్త్రీ అనేటువంటి ఆవిడ ఉదయమునే లెగిసి చెప్పండి క్రమం ఏంటి? మామూలుగా కుటుంబ వ్యవస్థల క్రమం ఏంటి? ఉదయం 5 గంటలకు 4 గంటలకు స్త్రీ లెగవాలి, లెగుస్తూ ఉంటారు. పురుషుడు ఎప్పుడు లెగవాలి? ఆమెతో పాటు లెగవాలి, లెగటం కాదు, ఆమెతో పాటు లెగవాలి. ఆమె ఇల్లుడిచి వాకిలుడితో గీదల కాడ బాగు చేస్తూ ఉండేవాడు, అంతే తప్ప ఒకటే లేటు కాదు. అలా లేచి ఒక క్రమం ఉంటా ఉండేది. తర్వాత పిల్లలు లెగుస్తూ ఉండేవాళ్ళు, తర్వాత ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. ఇలా ఉదయాన్నే ప్రార్థన జరుగుతూ ఉండే కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండేది. ఇలా ఆత్మీయ విషయంలో కానీ, లోక సమయంలో కానీ అందరూ కూడా ఉదయకాలం లేచేటువంటి క్రమం ఉండేది. మీరు చెప్పండి, ఇప్పుడు ఉదయకాలం లేచే క్రమం ఎంతమంది కుటుంబాల్లో ఉంది? ఏమండి, ఉదయకాలం లేచి కుటుంబం ఎంతమంది కుటుంబాలకు జరుగుతుంది? ఉదయకాల ప్రార్థన, లెగవంగానే ప్రార్థన చేస్తున్న కుటుంబాలు. వెరీ గుడ్, దేవుడి స్తోత్రం. మన సంఘం నిండా అలాంటి మంది ఉన్నారు, దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏమండి, నేనైతే మాత్రం ఉదయకాలం లెగవనండి. మళ్ళీ పాస్టర్గా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేనైతే ఉదయకాలం లెగను. అదేంటయ్యా పాస్టర్ ఉదయకాలం లేకపోవడం అంటారా? ఎందుకంటే నేను వచ్చి పడుకునేది ఉదయం కాబట్టి.
మీకు అర్థమైందా? అందరూ ఉదయకాలం లెగుస్తారు. కానీ నేను ప్రతిదినము సంవత్సరంలో 360 రోజుల్లో 300 రోజుల పైన నేనొచ్చి పడుకునేదే ఉదయాన్నే. కాబట్టి ఇక నేను ఉదయం లెగిసే ఛాన్స్ నాకు లేదంటే నేను ఆల్రెడీ కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నట్టే అనమాట. కానీ ఒకప్పుడు ఆ క్రమం ఉండేది. కానీ ఇప్పుడు రేండని ఏమవుతుందంటే కుటుంబాల్లో క్రమం తప్పిపోతుంది. ఏమన్నాడు యేసు ప్రభు అన్నాడు, నా మాట ఖచ్చితంగా నెరవేరుద్దని చెప్పాడు. ఏమని అన్నాడు? అక్రమం విస్తరించడం వలన ప్రేమలు చల్లారిపోతున్నాయి. కాబట్టి అలా చల్లారిపోతున్నటువంటి దినాలు ఉన్నటువంటి మనం కూడా దానిని మనం సరిచేసుకుని ఇటు దేవుడు ప్రేమలు చల్లారిపోతాయి అన్నాడు కాబట్టి మనలో ఉండకూడదంట కాదు, మళ్ళీ క్రమబద్ధీకరించుకుని చక్కగా ప్రేమలు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మంచిది చదవనటువంటి లేఖనాల్లో నుంచి ఒక చిన్న పాత్ర ఏమండి, ప్రత్యక్ష గుడారం దగ్గర ఇత్తడి పాత్ర చేశాడు. ఈ ఇత్తడి పాత్రలను గుర్చినటువంటి విశేషమైనటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బలిపీఠం మీద అగ్ని పాత్ర చేయని అన్నాడు. అవును కదండి, 27వ అధ్యాయంలో బలిపీఠం దగ్గర పరిచర్య చేయటానికి ఇత్తడి పాత్రలు నువ్వు చెయ్యి అన్నాడు. ఆ ఇత్తడి పాత్రలో 5వ పాత్ర మనం చూస్తున్నాము, అగ్ని పాత్ర. ఏం పాత్ర అది? ఈ అగ్ని పాత్ర దేనికి? పైగా మీరు దేవుడు బలిపీఠం దగ్గర మనం చాలాసార్లు లేవ్యాకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో మోషేకి దేవుడు 3 సార్లు పదే దాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఒకే విషయాన్ని 3 సార్లు ఒకే సందర్భంలో చెప్తా వచ్చాడు. ఏమంటున్నాడు? బలిపీఠం మీద మోషే జాగ్రత్త గుర్తుపెట్టుకో, బలిపీఠం మీద మంట ఆరిపోకూడదు అని అన్నాడు. ఏమని చెప్తాడు? 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నాడు? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం నుంచి అంటే రోజు ఏమంటారు, మళ్ళీ 13వ వచనం కూడా చెప్పాడు, తన వస్త్రములను తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాలెము విడుపులున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదని తీసుకుని రావాలను. వాళ్ళు అంటాడు దానికి ఆ బలిపీఠం మీద అగ్ని మాత్రము నిత్యము మండుతూ ఉండవాలని అన్నాడు. మండుతూ ఉండవాలి. ఎందుకు నేను చెప్తున్నాను? ప్రత్యక్ష గుడారములో బలిపీఠం దగ్గర మంట విషయంలో ఇప్పుడు మంట ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోలేమా? ఇప్పుడు చెప్పండి, బలిపీఠం మీద మంట ఉంది, ఆ బలిపీఠం మీద మంట ఆరిపోద్ది, మళ్ళీ వెలిగించుకోలేమా? అగ్గిపేట లేదా, లేకపోతే నుప్పు దొరకదా? ఏమండి, వెలిగించుకోవచ్చు కదా, మళ్ళీ దొరకదా? ఇక దొరకదా కదా, కానీ దొరుకుద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు? బలిపీఠం మీద ఈ అగ్ని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మోషే ఆ బలిపీఠం మీదకి వచ్చినటువంటి అగ్నిని దాన్ని ఆరనీయకోకుండా మీ యాజకులు చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ? కుటుంబాల్లో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ప్రత్యక్ష గుడారంలో ముఖ్యముగా ఈ బలిపీఠం మీద మంట ఆరకూడదు. అగ్ని నిత్యం మండాలి. మనం అడుగుదాం, ఎందుకయ్యా నిత్యం ఎందుకు మండాలి? ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవచ్చు అంటే ఆ మంట నువ్వు వెలిగించే మంట కాదు. లేవ్యాకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో ఈ అగ్నిని ఎందుకు ఆర్పొద్దు, ఈ మంట ఎప్పుడు ఎందుకు మండుతూ ఉండాలి అని చెప్తున్నాడంటే, జాగ్రత్తగా ఒక మాట మనం చదువుదాం. లేవ్యాకాండం 9వ అధ్యాయం 24వ వచనం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును కొరువును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి. ఇప్పుడు చెప్పండి, ఎందుకని అగ్ని దాన్ని ఆర్పుకోకుండా చూసుకోమన్నాడు? బలిపీఠం మీద అగ్నిని ఎందుకని ఆరిపోకుండా చూడండి అని అన్నాడు. ఎందుకు కారిపోవద్దు అన్నాడు? ఎందుకు దాన్ని పదే మండించుకుంటూ ఉండండి అన్నాడు? ఎందుకు దాన్ని మరలా మీరు రాజేసుకుంటూ ఉండండి అన్నాడు? ఎందుకనంటే ఆ బలిపీఠం మీద అగ్ని మనుషులు పుట్టించింది కాదు, యెహోవా సన్నిధి నుంచి దిగి వచ్చినటువంటి పరలోకం నుంచి దిగి వచ్చిన అగ్ని అది. కాబట్టి ఆ పరలోకం నుంచి దేవుడు ఒకసారి అగ్ని పంపించాడు. ఆ అగ్నిని మీరు ఎక్కడికైతే కానాను దేవుడు నడిపిస్తున్నాడో కానాను చేరేంత వరకు ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలన్నాడు. అంటే దీన్ని బట్టి పరలోకం నుంచి వచ్చినటువంటి అగ్నిని అది ఎప్పుడు నిత్యం మండుతూ ఉండాలన్నాడు. అయితే ఈ మండుతున్నటువంటి అగ్నిని భరించగలిగేటువంటి పాత్రను చేయవయ్యానని చెప్పాడు. దీన్ని జాగ్రత్తగా వెళ్ళండి. ఈ పాత్రలు అగ్ని పాత్రలు దేనికి? ప్రత్యక్ష గుడారంలో ఆవరణలో బలిపీఠం ఉంది. ఆవరణలో ఉన్నటువంటి బలిపీఠం ఉన్నటువంటి ఈ అగ్ని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఈ అగ్ని బలిపశువుని తీసుకొచ్చారు, బలిపశువుని దహించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చారు. నేనే వచ్చాను అనుకుందాం, యాజకుల దగ్గరికి వచ్చా, అయ్యా ఇదిగో నేను నా పాప పరిహారార్థంగా బలిపశువుని తీసుకుని వచ్చా అనగానే ఆ బలిపశువుని తీసుకుని దాన్ని దహించేస్తారు. దహించిన తర్వాత ఏం చేయాలి? ఆ అగ్ని దిగి వచ్చి అగ్ని చేత దహించబడిన తర్వాత ఏం చేయాలి? అది అంతా దహించిన తర్వాత దాని నుప్పు కణాలు కొన్ని యాజకులు చేత్తో పట్టుకెళ్తారా?
ఏం చేయాలా? దీన్ని ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలము లోపల ధూపవేదిక ఉంది. ఆ ధూపవేదిక దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఎందుకు? నన్ను దేవుడు అంగీకరించాడా లేదా, నా పాపాన్ని క్షమించాడా లేదా తెలియాలంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి అర్పణని ఇది తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి లోపలికి వెళ్ళి ఆ ధూపవేదిక మీద వెయ్యాలి. ఆ ధూపవేదిక మీదకి తీసుకుని అక్కడ సుగంధ ద్రవ్యాలు రెడీగా ఉంటాయి. ధూపద్రవ్యాలు సిద్ధపరచమన్నాడు. అది కూడా ఈ లేఖనాలు రాబోయే దినాలు మనం కూడా ధ్యానం చేస్తాం. ఆ ధూపద్రవ్యాలను రెడీగా చేసినప్పుడు ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి? ప్రత్యక్ష గుడారం లోపల ఉన్నటువంటి ధూపవేదికకు తీసుకెళ్ళాలి. ఈ లోపు ఎవరు తీసుకెళ్తారు వీటిని? యాజకుడు దేంట్లో తీసుకెళ్ళాలి? అగ్ని పాత్రలో తీసుకెళ్ళాలి. మీరు చెప్పండి, దహించబడినటువంటి ఆ అగ్నిని దేంట్లో వెళ్తుంది? ఒక పాత్ర తీసుకోవాలి. అది కూడా ఇత్తడితో చేయండి. ఆ ఇత్తడి పాత్ర ఈ అగ్ని కణాలను తీసుకుని లోపలికి ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఆ ధూపవేదిక దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ధూపం వేస్తే ఆ ధూపము ద్వారా వచ్చినటువంటి ఆ పొగ ఆ మేఘం అంతా కమ్మి ప్రత్యక్ష గుడారం అంతా నింపబడతా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు స్వీకరించినట్టుగా మనకు అర్థమవుతా ఉండదు. ఇప్పుడు దీన్ని బట్టి ఈ పాత్ర యొక్క పరిచర్య ఏంటి చెప్పండి? అగ్ని పాత్ర యొక్క పరిచర్య ఏంటి? అగ్నిని ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళటానికి యాజకుడి చేతిలో ఉంచబడతా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు అగ్ని అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఏ సందర్భానికి వాడుతా ఉన్నాడు చెప్పండి? అగ్ని అనేటువంటిది దేవుడు ఏ సందర్భం వాడుతా ఉన్నాడు? చదవండి. ఇర్మియా గ్రంథం మీ అందరికీ గుర్తున్నది. అగ్ని అనే మాట దేనికి వాడాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు అగ్ని దేంతో పోల్చి చెప్పాడు? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అగ్ని పాత్రను దేంట్లో తీసుకుని వెళ్ళాలి? అగ్ని పాత్రను తీసుకెళ్ళాలి. అగ్ని అంటే ఏమనుకున్నాం? దేవుని యొక్క మాట. ఎక్కడుంది ఇది? బలిపీఠము దగ్గర మన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవరి కొండలో ఒకసారి బలైపోయాడు. ఆ బలైపోయినప్పుడు ఆకాశం నుంచినటువంటి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ క్రీస్తు యేసును దహించి వేసింది. నీవు నా పాపము నిమిత్తముగా ఆయన కలవరి కొండ మీద బలిపశువుగా దహించి వేయబడ్డాడు. నీ కొరకు నాకు పూర్తిగా దహించి వేయబడ్డాడు. అయితే ఆ బలిపీఠము దగ్గర దహించబడినటువంటి అక్కడ మనం ఏం చేయాలి తెలుసండి? ఆ సన్నివేశాన్ని మనందరం కూడా ఏం చేయాలి? మన పాత్రగా వాటిని ఆ శిలువ యొక్క మాటను మన పాత్రలో తీసుకుని దేవుని కొరకు పాత్రగా మార్చబడి ఆ పాత్రలో ఆ మాటలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? ప్రజల దగ్గరకు తీసుకుని పోయి అది ధూపం వేసి ప్రార్థన చేసి అనేకుల కొరకు ధూపం వేసి అనేక మందికి మాటను చేర్చాలి. దేవుడి యొక్క మాటను మోసేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే అగ్నిని దేవుడితో కూడా పోచాడు ఒకసారి. ఏలి అనగా మన దేవుడు దహించు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఏం చెప్పాడు చెప్పండి అక్కడ మనకి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని మోసుకెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు అగ్ని పాత్ర అంటగా అగ్ని అనగా దేవుని నా మాట అగ్ని వంటిది కాదని అన్నాడు. పైగా దేవుడు ఏమన్నాడు? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఈ పాత్రలు ఏం మోస్తాను? ఎవరిని మోస్తాను చెప్పండి? స్వయముగా దేవుని యొక్క మాటనే మోస్తా ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క మాటను ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళేటువంటి పాత్రలు కావాలి. ఆ పాత్ర ఎలా ఉండాలి? బంగారంతో కాదు ఉండాల్సింది. ఏమండి? ఆ పాత్రలు బంగారంతో పాత్రలు కాదు, ఆ పాత్రలు వెండితో ఉన్న పాత్రలు కాదు. అవే పాత్రలు ఉండాలి? ఇత్తడి పాత్రలు ఉండాలి. ఎందుకు ఇత్తడి పాత్ర అని చెప్పాం? గుర్తెచ్చుకోండి. ఇత్తడి పాత్ర ఎందుకు చెప్పాం? ఇత్తడి పాత్ర ఎంత పెద్ద వేడినైనా ఎక్కువసేపు మోయగలుగుతూ ఉంటుంది, ఎక్కువ వేడిని భరించగలుగుతూ ఉంటుంది. అదే బంగారం కానీ ఇవనుకోండి, ఎక్కువ వేడిని భరించలేవు. అవి ఎక్కువ వేడి చేసేస్తే అవి కూడా కరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇత్తడి మాత్రం ఎక్కువ వేడిని భరించగలుగుతావు. అలాగే దేవుడి కొరకు నువ్వు ఎక్కువ శ్రమను భరించగలిగేటువంటి ఉండాలి, మోసుకెళ్ళగలిగే ఉండాలి. ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని మోసుకెళ్తా ఉంటే ఎన్ని శ్రమలు అవుతాయో తెలుసండి, ఎన్ని కష్టాలు తెలుసా? అయినా సరే నేను అనుకుందాం, నువ్వు బలిపీఠం లాంటి పెద్ద పాత్ర కాకపోవచ్చు, నేను గంగా లాంటి పెద్ద పాత్రలు కాకపోవచ్చు, ఒక పెద్ద ధూపవేదిక కావచ్చు, నీకు నాకు ఎలాంటి పేరు లేకపోవచ్చు. కానీ మనం దేవుడు ఏం చెప్తున్నాడంటే కనీసం అగ్నిని మోసుకెళ్ళే పాత్రగానన్నా, ఇప్పుడు ఎవరిని
అగ్నిని మోసుకెళ్ళేటువంటి పాత్ర యాజకుడి చేతిలో ఉంది. ఆ పాత్రలో ఆ బలిపీఠమైనటువంటి నుప్పులన్నీ మోసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఈ రోజున నేను అడుగుతావు, ప్రభువా, నేను పెద్ద పెద్ద యాజకుడిగా కాకపోవచ్చు నాయన, నేను ఒక పెద్ద సువార్తికుడు నేను కాకపోవచ్చు, నేను ఒక పెద్ద పేరున్నటువంటి వాడిగా నాకు ఊరు పేరు లేకపోవచ్చు, నేను ఒక పెద్ద ప్రతిష్ఠిత నాకు లేకపోవచ్చు, నాకు ఒక పెద్ద సంఘం కూడా లేకపోవచ్చు, కానీ ఈ మాటను కనీసం నీ ఒక్క వాక్యాన్ని ఒక చోట నుంచి ఒక చోటకు మోసుకెళ్ళే ఒక చిన్న అగ్ని పాత్రగానైనా నన్ను వాడుకో ప్రభువా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మీరు చెప్పండి, యాజకులు ఉండొచ్చు, బలిపీఠం ఉండొచ్చు, ఎన్ని పెద్ద పెద్ద పాత్ర ఉండొచ్చు, కానీ అగ్ని ఆడకి ఎవరు మోసుకెళ్ళాలి? అగ్ని పాత్ర లేకపోతే ఒళ్ళో వేసుకెళ్తాడా? అగ్ని పాత్ర లేకపోతే మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కటప్పుడు పాత్ర అది చిన్నదే, కానీ అది లేకపోతే పని కూడా జరగదు కదండి. మనం పెద్ద పెద్దగా ఇప్పుడు ఉందకండి, ఈ పని ఉంది, ఇది ఉందనుకోండి, ఇది పెన్ను ఉంటుంది. ఈ పెన్ను తీసుకుని పెన్ను ఎంత అవుతుంది, రేటు ఎంత ఉంటుంది చెప్పండి? ఈ పెన్ను ఎంత ఉంటుంది రేటు? రేనాల్డ్స్ పెన్ అండి. ఇప్పుడుతో పాతకాలంలో రేనాల్డ్స్ పెన్ జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాం. ఏమండి, అప్పుడు 5 రూపాయలు మేము కొన్నప్పుడు రేనాల్డ్స్ పెన్ను 5 రూపాయల పెన్ను. ఏమండి, పెన్ను 5 రూపాయలే, కానీ ఒకటప్పుడు ఈ పెన్ను లేకపోతే రాయటే అవకాశం కూడా లేకపోవచ్చు. కానీ 5 రూపాయల పెన్ అయినా ఈరోజు నువ్వు రాసుకోవడం పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు, ఎంత పెద్ద పుస్తకాలు రాస్తున్నారు. దేంతో రాస్తున్నారు? పెద్ద పెద్ద బుక్కులు రాసేటప్పుడు రచయిత ఉండొచ్చు, బుక్ పెద్దదై ఉండొచ్చు, ఆయన రాసే ప్లేస్ పెద్దదై ఉండొచ్చు, కానీ 5 రూపాయల పెన్నే దాన్ని రాపిస్తూ ఉంది. కాబట్టి చిన్న పెన్నుతోనే పెద్ద ప్రయోజనాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి చిన్న పాత్రగానైనా దేవుడు ఈరోజు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అయితే కొంతకని ఈ రోజున మనం ఒక మాట అడుగుతున్నాడు దేవుడు, బలిపీఠపు దగ్గర నుంచి ఒకవేళ పెద్ద పెద్ద పాత్రలు ఎన్ని ఉన్నా, యాజకులు ఎంతమంది పెద్ద సేవకులు ఉన్నా, కానీ ఎంతమంది సేవకులు ఉన్నా అగ్ని పాత్ర లేనిదే అగ్ని ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళదు. మీకు అందరికీ బాగా తెలిసింది, అపోస్తులు అనగానే, యేసుక్రీస్తు పరిచర్య చేసినటువంటి వాళ్ళు అనగానే ఎవరి పేర్లు చెప్తారు? యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్యం తీసుకెళ్ళారు అనగానే పౌలు అని పేరు చెబుతారు. దేవుని యొక్క వాక్యం తీసుకెళ్ళారు అనగానే ఎవరి పేర్లు చెప్తారు? పేతురు, యోహాను, ఆంద్రయ్య, బర్తమయి, ఇలా తోమ, వీళ్ళందరి పేరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పౌలు లాంటి వాడికి వాక్యం చెప్పింది ఎవరు? పౌలు ఉన్నారు, పౌలుకి ఎవరు వాక్యం చెప్పారు? ఏమండి, పౌలుకు వాక్యం చెప్పింది స్టెఫెన్, ఒక సంఘ పెద్ద. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయములో ఆ రోజు సంఘ పెద్దలందరూ ఏర్పాటు చేస్తున్నటువంటి అపోస్తులు, ఆ రోజు అందరూ రెడీ చేస్తున్నటువంటి వారిలో, అబ్బాయి మేము మీకు సువార్త భోజనాలు రెడీ చేయమా, కాబట్టి మీరందరూ ఒక పని చేయండి, ఈ భోజనాలు పరిచయం చేయడానికి మీలో ఒక పెద్దలు ఏర్పాటు చేసుకోండి. 7 పెద్దలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ 7 సంఘ పెద్దలు ఒకడు స్టెఫెన్. ఆ స్టెఫెన్ అనేటువంటి ఆయన ఎన్నో సంవత్సరాలు పరిచయం చేయాల, 100 సంవత్సరాలు పరిచయం చేయాల, 100 సంవత్సరాలు బ్రతకల. అర్థం కదా? 6వ అధ్యాయం సంఘ పెద్దగా ఏర్పాటు చేసుకున్నారు, 7వ అధ్యాయం చచ్చిపోయాడు. అర్థమైంది మీకు? అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో సంఘ పెద్దగా ఏర్పాటు చేయబడినట్టుగా మీకు మొదటి అధ్యాయం 6వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఆ సంఘ పెద్ద పేరు రాయబడింది. ఆ నెక్స్ట్ అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మతో నింపబడ్డాడు. ఆయన నెక్స్ట్ 7వ అధ్యాయంలోనే సన్హెడ్రిన్ మహాసభ తీసుకుపోయారు. సన్హెడ్రిన్ మహాసభలో పాత నిబంధనలో భక్తుడు కాలం నుంచి, అనగా మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క చరిత్ర కాలం నుంచి యేసు ప్రభు రాకడ వరకు పోసగుచ్చినట్టుగా వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా తెలుసండి? సౌలు. అక్కడ రాసి ఉంటుంది మీరు 7వ అధ్యాయంలో, సౌలు అనే ఒక యవ్వనస్తుడు ఎంటా కూస్తున్నాడు అనమాట. అంతవరకే ఈ సౌలుకి పేతురు కానీ యోహాను కానీ ఎవరు వాక్యం చెప్పలా. ఎందుకంటే ఈయనకు వాక్యం చెప్పే మన కూడా ఎవరు లేరు. ఎవరికైనా తిరిగి ఈయనే చెప్పగలుగుతాడు. పౌలుకు వాక్యం చెప్పేవాడు ఎవరో లేరండి. ఎందుకంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం అనర్ఘంగా మాట్లాడగలిగినటువంటి వాడు, గమనీయులు లాంటి ఆయన పాదాల దగ్గర పేరేటువంటి వాడు, ధర్మశాస్త్ర నిశ్చయందు అనించుడునై అని ఎంతో పేరు పొందినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరు మాట్లాడే సార్? ఒక సంఘ పెద్ద మాట్లాడుతూ ఉంటే ఎంటా కూర్చుని నేను అనుకుంటాను, ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ చెవులు గట్టిగా మూసుకున్నారంట. ఎవరు? దేవుడి మాటలు వినేటప్పుడు చెవులు ఎట్లా ఉండాలా? దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళందరూ గట్టిగా చెవులు మూసుకుని, బాబోయ్ అసలు ఈ మాటలు అసలు మనం వినలేమని పెద్ద బండరాలు తీసుకుని, ఒరే స్టెఫన్గా నువ్వే మాకు వాక్యం చెబుతావని చెప్పి ఆ బండలు తీసుకుని ఇస్త్రీ కొట్టేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపారండి. వాళ్ళు కొట్టి చంపడానికి వెళ్ళినప్పుడు ఏం చేసేది తెలుసా? వాళ్ళ వస్త్రములన్నీ సౌలు పాదాల దగ్గర పెట్టేళ్ళాడంట. అంటే అర్థం ఏంటి? సౌలా నువ్వే స్తెఫను చంపేయడానికి సాక్షి నువ్వే అని చెప్తే ఆ సౌలు వింటా నుంచున్నాడు. సౌలులో అప్పుడు దాకా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన, మామూలుగా ధర్మశాస్త్రం ఇష్టగాడు, కానీ ఈయనకేంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ హింస పెట్టాము, యెరూషలేములో అందరూ హింస పెట్టాము, ఇప్పుడు దమస్కస్లో కూడా చాలామంది ఉన్నారు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళను కూడా హింస పెట్టాలి, ఎత్తుకొని చెరసాల వేయాలని పత్రిక తీసుకుని బయలుదేరేటప్పుడు సౌలుకు వచ్చేటప్పుడు ఆలోచన తెలుసండి,
అసలు ఎవడు ఈ నజరైన యేసు? నజరేయుడు అంటే నిరాకరించబడినవాళ్ళు, గలిలీలు అంటే తృణీకరించబడినవాళ్ళు. ఈ నిరాకరించబడి తృణీకరించబడినటువంటి ఈ నజరైన యేసు కోసం వీడెందుకురా ప్రాణాలు తీసుకున్నాడు, వీడెందుకురా చచ్చిపోయాడు? ఈ స్టెఫను ప్రసంగం చేశాడే, ఆ ప్రసంగం మొత్తం సౌలు గుండెలకు గుచ్చుకుపోయిందండి. అతని ఆలోచనలో పడేసింది, ఎవరు యేసు, ఎవరు యేసు? ఇతని కోసం ఒక వ్యక్తులు వీళ్ళు ప్రాణాలు అర్పించారంటే అని అతను స్టెఫను మాట్లాడినటువంటి అగ్ని వంటి మాటలు సౌలు గుండెలను దూసుకుపోయినాయి. అప్పుడు మిట్ట మధ్యాహ్నము ఆకాశము తెరవబడింది. ఒక్కసారిగా దెబ్బ కింద పడ్డాడు. యేసు ప్రభు దర్శనంలో యేసు ప్రభు సువార్త ప్రకటించలా. నువ్వు ఎవరివి అని అన్నాడు కింద పడగానే. అపోస్తుల కార్యముల గ్రంథం అది 9వ అధ్యాయం 22వ వచనంలోను, 22వ అధ్యాయం 9-10 వచనాల్లోను అపోస్తున్నటువంటి పౌలుకి దేవుడు దర్శనమిచ్చినప్పుడు సంఘటన కనపడిందండి. అప్పుడు కింద పడి అంటాడు, ప్రభువా నువ్వెవడివి అని అడిగాడండి. కింద పడ్డ పైసే నాది అన్నట్టుగా ఒక పక్క కింద పడ్డాడు, ఒక పక్క ప్రభు అంటాడు, రెండో పక్క నువ్వెవడివి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. ఏమైనా వాక్యం నీకు అడిగాడండి ఈయన? ఇంకేమైనా వాక్యం అడిగాడా? ఏం అడగల. లేచి నిలబడి నేనేం చెయ్యాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం గల ఈ పౌలుని ఇలాగున మండించినటువంటి ఆ మంట ఎక్కడ బదులు తెచ్చండి? మనుషుల దృష్టిలో పెద్దగా పేరు లేనటువంటి ఒక మామూలు సంఘ పెద్దటువంటి ఒక స్టెఫెన్ మాట్లాడినటువంటి ఆ మాటకి గుండెలు మంట మొదలైందండి. గుండెలు మండుకున్నాయి. ఆ గుండెలు ఆ మంట ఎక్కడి దాకా తీసుకొచ్చి తెలుసండి? చివరికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని జనులందరికీ అపోస్తులుగా ఈ సౌలే పౌలుగా మార్చబడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక సంఘ పెద్ద వాడబడ్డాడు. ఆ పాత్ర ఈరోజు ప్రపంచానికి సువార్త తీసుకుని వచ్చి అనేక మంది అన్ని జనులకి, యూదులకు అపోస్తులకు ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తులు ఉండకు నాకు సామర్థ్యము కలుగు చేశాని ఈరోజు అన్ని జనులు అనేటువంటి అనేక మంది సువార్తను అంగీకరించడానికి అనేక మందికి మోసుకొచ్చింది ఈ సౌలే. ఈ సౌలు యొక్క మార్పుకు పునాది వేసింది ఒకనాడు స్టెఫనే. ఎవడి చిన్న మాట, ఏ మాట నేర్చుకున్నాడు? అపోస్తులు మాట్లాడుతున్న ఆ మాటని తన గుండెల్లో మోసుకెళ్ళాడు. ఆ అగ్ని వంటి దేవుడి మాటలను సన్హెడ్డిన మహాసభలో భయపడకుండా చెప్పాడండి. అంతే, ఆ భయపడకుండా చెప్పాడు. ఆ మాట ఇతని గుండెలు మండించింది. అర్థమైందా? అగ్ని వంటి పాత్రను కనుక నువ్వు మోసుకెళ్తే, దేవుడి మాటలు మోసుకెళ్తే, నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా దేవుడి మాటలో ఒక 4 మాటలైనా ఒక్క మాటలు చెప్పండి, అది గుండెలు మండించేదిగా ఉంటాయి. అదేంటన్నా మొహం మండ, మనం మాట్లాడితే కడుపు మంటలు వస్తాయి జనాలకి. అంతేగా, మనం మాట్లాడే మాట కడుపు మంట మాటలు తప్ప మనం మాట్లాడితే ఎవరికైనా గుండె మండుతుందండి? ఇప్పుడు దేవుని యొక్క మాట ఎలా ఉంటుందండి? లోకాసు వార్త 22వ అధ్యాయం అనుకుంటా 32వ వచనం చూడండి ఒకసారి. లోకాసు వార్త 22వ అధ్యాయం 4:32 చదువు తల్లి కదా ఎక్కడ? అప్పుడు వారు అదేగా అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఏమైంది ఇప్పుడు? ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము పునరుద్ధానం జరిగిన తర్వాత ఎమ్మాయి మార్గంలో 2 వ్యక్తులు వెళ్తున్నారు. ఆ 2 వ్యక్తులు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కూడా వచ్చారు. వాళ్ళతో వచ్చినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడంట. ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి పెద్దగా అనిపించడం, ముందు చూస్తా కూర్చున్నారు కానీ ఆయన గుర్తుపట్టల. నిజమే, ఆయన మన పక్కనే ఉండగా మనం గుర్తుపట్టం. ఎవరి గుర్తుపట్టుకోకుండా ఆయన చెప్పిన మాటలని విన్నారు. తర్వాత ఒక ఇంటికి చేరి అక్కడ ఆయన ఒక రొట్టె విరిచి వారి చేతికి ఇచ్చాడండి. ఒక చేపను కాల్చి ఒక రొట్టె విరిచి చేతికి ఇవ్వగానే అప్పుడు వాళ్ళ కళ్ళు తెరబడి అప్పుడు ఆయన వాళ్ళు ఏమన్నా తెలుసా? ఒరే, ఇందాక మనం దారిలో వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి ఎట్టుందంటే మన హృదయము మండుకోలేదా? ఏమన్నాడు? మన హృదయము మనలో మండుకోలేదా అని అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడి యొక్క మాట ఎలా ఉంటుందంట? మంటను మండించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటని మోసుకుని వెళితే ఆ మాట దేవుడు వాళ్ళ మండించాడు, వాళ్ళ హృదయంలో మోసుకెళ్ళారు. చిన్న చిన్న పాత్రలుగా ఈరోజున దేవుడి మాటలు నేను చెప్తున్నాను కదా, మీరు ఇక్కడ దేవుడి యొక్క బలిపీఠం దగ్గర దేవుడి మాటలు వింటున్నారు. మీరేం చేయాలా చెప్పండి? బలిపీఠం దగ్గరకు వచ్చారు, దేవుడి యొక్క సన్నిధికి వచ్చారు, క్రీస్తు యేసు యొక్క వాక్యం మీరు విన్నారు, అగ్ని వంటి వాక్యం విన్నారు. మీరేం చేయాలంట నెక్స్ట్? అసలు వాక్యానికి స్పందించే గుణం ఉందా మీకు? అమ్మా, మీకు విషయం చెప్తాను, ఒక విషయం కాదు చాలా విషయాలు చెప్తాను. కానీ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో అనేటువంటి పట్టణం వచ్చాడు. ఎరుకో పట్టణం వచ్చిన తర్వాత ఏం జరిగింది మీరు చెప్పండి? దేవుడి యొక్క మాటకి ఎలా ఉంటుందంటే, ఎరుకో పట్టణం వచ్చాడు 19వ అధ్యాయం లోకాసు వార్త. ఎవరండి? యేసు ప్రభు ఎరుకో పట్టణం వచ్చి ఆ సంఘటన ఒకటి జరిగింది చూడండి ఒకసారి. 19వ అధ్యాయం లోకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళునని
చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా ఏదైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో తలలో పైకి ఎత్తుకొని, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే స్పందన ఎలా ఉండాలి తెలుసా అండి? దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు స్పందన ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు ఒక రోజున ఎరుకో పట్టణం వెళ్తున్నాడు. ఆ ఎరుకో పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య అని. ఆయన గబగబ చెట్టెక్కి కూర్చున్నాడు యేసు ప్రభు కనపడ్డామని. ఎందుకంటే ఆయన పొట్టివాడు అనేటువంటి మాట ఉంది కాబట్టి. ఆయన ఎంత పొట్టివాడో చూడండి మరి. ఆయన యేసు ప్రభు చెట్టెక్కితే తప్ప ఆయన కనపడ్డారంటే ఆయన ఏ స్థాయిలో ఉంటాడు. ఎక్కినప్పుడు యేసు ప్రభు ఆయన చూసి అన్నాడు, జక్కయ్య చెట్టు దగ్గర నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉందని అన్నాడండి. అవునండి, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉంది, చెట్టు దిగిరా అని అన్నాడండి. అనగానే ఆయన టక 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 దిగొచ్చాడు. దిగిరాగానే యేసు ప్రభు దిగిరాగానే జక్కయ్య ఏమని తెలుసండి? యేసు ప్రభు ఏం వాక్యం చెప్పాడు చెప్పండి జక్కయ్యకి? నాయనా, నీ అన్యాయపు బతుకు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ దౌర్భాగ్య బతుకు మార్చుకో, నువ్వు ఒక మనిషివా, నువ్వు ఒక పశువా అని తిట్టాడండి ఆయన్ని. ఎరా అసలు ఏమన్నా తిట్టాడు ఆయన్ని? ఏమి తిట్లా, అసలు ఆయన గురించి ఏమి మాట్లాడలా. నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉందని అన్నాడు అంతే. అనగానే జక్కయ్య ఏమన్నా తెలుసా అండి? ఏమన్నా తెలుసా? ఒక్కసారిగా, అయ్యా, నేను ఎవడ యొద్ద ఏదైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వాడి ఒకటికి నా ఆస్తిలో సగం. యేసు ప్రభు కనుక మన హృదయంలోకి వస్తే, దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తే ఎలా స్పందించాడు తెలుసా? ఆ ప్రాంతంలో పేదల బతుకులన్నీ మారిపోయినాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నా ఆస్తి పేదలకు ఇచ్చేస్తానన్నాడండి. ఇది జరిగింది కథ. నా హృదయంలో యేసు ప్రభు వచ్చాడు. నేను ఎలా స్పందించాలి? ప్రేమించేదన్ అనేకముగా. ఎందుకు అంటున్నా? నా హృదయంలో యేసుప్రభు వస్తే నేను యేసుప్రభు ప్రేమించి ఏం చేస్తాను? ప్రేమించేదన్ అది ఉత్త ప్రేమగా దిక్కులేదాడ. ఏంటన్నా నెక్స్ట్ జక్కని అడుగుదాం. యేసుప్రభుని చేర్చుకున్నావు, ఏం చేసావు? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చాను అంటే, యేసుప్రభు జక్కయ్య జీవితంలోకి వస్తే, దేవుడి మాట జక్కయ్య జీవితంలోకి వస్తే నెక్స్ట్ ఏం చేసి తెలుసా? ఆ ప్రాంతంలో పేదలందరూ బతుకులు మార్చేసాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. అంతేనా? ఒకరోజు యేసు ప్రభు వారు సమరయ మార్గానికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరకు పోయాడు. వెళ్ళి ఏం వాక్యం చెప్పాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమని చెప్పాడు వెళ్ళి వాక్యము? ఏమాయ్, అందరూ ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే మనమేమో మధ్యాహ్నం వచ్చావు, నీళ్ళు తీసుకుపోవడానికి వచ్చావు అని యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. ఏమని చెప్పాడు చెప్పండి ఒక వాక్యం? 4వ వచనం చదవండి. 4వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యాకోబు తన కుమారుడైన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారణ ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి మీద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్ళు చేదుకొనుటకు రాగా, యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉంటుంది. ఆ సమరయ స్త్రీ, యూదుడు వరి నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునికిమ్మని నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఆ వచనంలో కదండి దేవుని యొక్క మాటలు. ఈ పాత్ర జాగ్రత్తగా వినండి. జక్కయ్య అనే పాత్ర గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాత్ర గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎంత ఎలాంటి వాళ్ళు? అభిషేకం దిగొచ్చినటువంటి వాళ్ళ, పరిశుద్ధాత్మను నింపనటువంటి వాళ్ళ, పెద్ద శక్తివంతులుగా లేదా పెద్ద పేరు ప్రతిష్టలుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ. దేవుడి యొక్క వాక్యం మనలోకి వస్తే స్పందించేటువంటి గుణం ఉండాలి. దేవుడి యొక్క వాక్యం వస్తే దాన్ని మోసుకెళ్లే వారిగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యం వస్తే దాన్ని ఏదో ఒకటి మనం తిరిగి చేసేవాళ్ళుగా ఉండాలి. ఒక చిన్న పాత్రగా ఎలా ఉపయోగపడాలి దేవుడి కొరకు. ఈ రోజున యేసు ప్రభు మాట ఎక్కడికి వచ్చింది? ఏడకి సమరయల బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. సమరయల బావి, దాని గురించి ప్రత్యేకించి ఏమిని గురించే మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడతాను. యేసు ప్రభు అన్నాడు, ఏమా, నేనిచ్చే నీళ్ళు కనుక నువ్వు దాకా వచ్చావు ఊరు నుంచి మిట్ట మధ్యాహ్నం, నేనిచ్చే నీళ్ళు కనుక నువ్వు తాగితే ఇక నీకు మళ్ళీ ఈ నీళ్ళు తాగట్టిన అవసరం లేదనగానే అప్పుడు ఆమె ఏమో తెలుసా? అసలు ఆమె మాట్లాడిన మాటలకు ఏమో తెలుసా? ఆమె ఎంత తెలివైందో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆమె మీరు ఆ వచనాలు మీరు చదవండి. సమరయ స్త్రీ లాంటి తెలివైన ఆవిడికి అసలు వాక్యం చెప్పగలుగుతాడు ఎవడన్నా? ఆమె ఎవరో తెలుసా అండి? ఆమె ఏమందో తెలుసా? నువ్వు నాకు వాక్యం నీళ్ళు ఇస్తానంటున్నావు, ఈ బావి తవ్వించిన మా యాకోబు కంటే నువ్వు గొప్పోడివా అని అంది. అంటే ఏం తెలుసు? ఆ బావి తవ్వించింది ఎవరో తెలుసు. ఆ బావి ఎవరు గిఫ్ట్గా వచ్చింది? ఏసేపుకి గిఫ్ట్గా ఇచ్చాడంట. ఎవరు?
ఇది ఉంది చూసావా, యాకోబు తన కుమారుడటువంటి యోసేపు గిఫ్ట్గా ఇచ్చాడే బహుమతిగా, ఆ బావిని గిఫ్ట్గా ఇచ్చాడంటే ఈమెకు చరిత్ర మొత్తం తెలుసు. ఏమండి, ఈ బావి ఎవరు తవ్వించారో తెలుసు. ఈ సుఖారటువంటి అరణ్యం ఉందే, ఇది ఎవరు యాకోబు తన 12 మంది కుమారులు 11వ ఈ యోసేపుకి ఇది గిఫ్ట్గా వచ్చిందన్న సంగతి కూడా తెలుసు అండి. అంటే ఇప్పుడు ఈమెకి ఏం తెలుసు, చరిత్ర మొత్తం తెలుసు. ఇంకో విషయం తెలుసా, అమ్మ నీకు మెస్సయ్య వస్తాడు, నేనే మెస్సయ్య వస్తాడని తెలుసు కదంటే ఏమేమో తెలుసా, నాకు మెస్సయ్య వస్తాడని తెలుసు, మేము ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన మాకు అన్నీ నేర్పుతాడు అని. అంటే ఏం తెలుసు, భవిష్యత్తు తెలుసు. మీరు చెప్పండి, ఏమో చరిత్ర తెలుసు. యేసుప్రభు ఏం చెబుదాం అనుకుంటే చెప్పండి ఆమెకి, యేసుప్రభు ఏదో చెబుదాం అనుకుంటే అమ్మ నేను నీళ్ళు ఇస్తాను అన్నాడు అంతే. యాకోబు కంటే గొప్పవాడివా అని ఈ యాకోబు యోసేపుకి బహుమతిగా ఇచ్చాడు అన్నాడు. ఫలించేటువంటి కొమ్మకి ఏమండి, ఈ కొమ్మ లాంటి యోసేపు ఉన్నటువంటి ఆ పొలంలో ఈమె కొంతుంది, కానీ ఏం బతుకు ఫలించాల. రెండోది, ఈమెకు చరిత్ర తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. భవిష్యత్తులో మెస్సీ అని ఒక ఆయన పక్కన విచిత్రం తెలుసా, ఈయన పక్కన తిరిగే శిష్యులు కూడా తెలియదు. యేసుప్రభు 12 మంది శిష్యులు ఉండరే, వాళ్ళకు కూడా తెలియదు మెస్సయ్య ఈయన సంగతి. ఈయన యేసుప్రభు అద్భుతాలు చేస్తారని కూడా తిరుగుతున్నాడు తప్ప ఆయన కూడా గుర్తుపట్టలేదు. ఈ వందే మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ బోధిస్తాడు అని చెప్పేసి అంది. ఆ పర్వతాల మీద మేము ఆరాధన చేస్తున్నాము అని చెప్పేసి యేసుప్రభుకి చరిత్ర చెప్పింది, భవిష్యత్తు చెప్పింది, యేసుప్రభుకి అన్ని వాక్యాలు చెప్పింది. కానీ మా బతుకు మాత్రం, మీకు అర్థమైందా, మనకు అన్నీ తెలుసు, బతుకు మార్చుకోవడం తప్ప. మ్యాటర్ అర్థమవుతుంది అనుకుంటున్నా. మనకు అన్నీ తెలుసు, మన బతుకు మార్చుకోవడం తప్ప. అప్పుడు యేసుప్రభు వారు అమ్మా నేను ఆయన అన్నాడు, సరే నీళ్లు ఇస్తా అంటే నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా, నేను పొద్దాక రాలేకపోతున్నాడు కంటే అప్పుడు యేసుప్రభు ఒక మాట అనండి, నీ వెళ్ళి నీ పెనిమిటిని చెప్పండి, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని అన్నాడు. అనగానే ఆమె ఏమంది, నాకే పెనిమిటి లేడయ్యా, ఐఆమ్ బ్యాచిలర్, స్టిల్ ఐఆమ్ బ్యాచిలర్ అంది. ఏమంది, స్టిల్ ఐఆమ్ బ్యాచిలర్ అన్నది, నాకు ఏ పెనిమిటి లేడంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిటులు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు. అమ్మో, అసలు మామూలు ఆవిడ కాదు అసలు ఈవిడ. ఏమండి, 6 పెనిమిట్లు అంటే ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, ఇంతకుముందు 5 పెనిమిటి అంటే ఇంతకుముందు ఉన్నట్టు 5 అందరూ కట్టుకుని ధర్మశాస్త్రం ప్రకారం విడిపించేసుకుంది, ఆమె విడాకులు ఇచ్చేసింది. కానీ కట్టుకున్నట్టు పోతుంటే ఈసారి కట్టుకునేవాడు అట్టి ఉండిపోవాలని చెప్పేసి కట్టుకోకుండా అట్టి పెట్టుకుంది అనమాట 6వ వాడిని. అందుకని దేవుడు ఆ విషయం తప్పు పట్టాడు ఆమెని. 5 విషయాలు నువ్వు పెళ్లి చేసుకుని పరిత్యాగ పత్రిక ఇచ్చి విడాకులు తీసుకుంటే ఎవరు పట్టించుకోరు. కానీ 6వ వాడిని మాత్రము అలాంటి విడాకులు పెళ్ళి అనే పదమే లేకుండా, ఎందుకంటే అన్ని పెళ్లి చేసుకుని మనకు పెళ్ళిళ్ళు వచ్చినాయి, పెళ్ళి అచ్చుబాటు రావట్లేదు, అందుకని సరే పెళ్లి చేసుకోకూడదని 6వ వ్యక్తిని మెయింటైన్ చేస్తా ఉంది. అందుకు యేసుప్రభు ఆ విషయంలో ఇప్పుడు ఉన్నవాడు నీ గోడ కాదు అని చెప్పంటే ఆమె ఏం చేసింది అండి, దేవుడు చెప్పిన మాటకి ఆమె ఏం చేసింది, అవునయ్యా అని అక్కడే ఉండి నా బతుకు మార్చేవు ప్రభువా, నా గొప్ప విషయం ఇచ్చే ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను దెమ్మరించు, నన్ను కొమ్మరించు, నన్ను విస్తారంగా ఫలింపజేయి నాయన అందండి. ఏమంది, ఆమె కొండ ఆడ విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకుంటా పోయి యేసు చెప్పిన ఈ వాక్యమనే ఈ మాటని జనాల యొద్దకు మోసుకెళ్ళి నా బతుకును నా గురించి చెప్పినటువంటి వాడు, నా గురించి నాతో మాట్లాడినటువంటి వాడు, నా బతుకంతా చెప్పినటువంటి వాడు నేను చూశాను, రండి ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఊరందరిని ఎత్తుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పడేసింది. మీకు అర్థమైంది ఇప్పుడు, అగ్ని వంటి పాత్ర. దేవుడి మాట వింటే ఎలా ఉండాలి, ఆ మాటను మోసుకెళ్ళి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఎక్కడ చెప్పి. ఏదో పాట ఉందమ్మ, నాకేం గుర్తు రావట్లే, పెద్ద పాడేవాళ్ళకి పాట ఎత్తుకున్నా. పాట చెప్పిన నాన్న, ముసలమ్మ ముచ్చట్లు పక్క నెట్టి, అదేనా పాట అండి, ఏదో పాట ఒకటి ఉండేది. పరిశుద్ధ గ్రంథము చేతబట్టిన ఒక చక్కని పాటలు పాడాడు. మనకు ఊర్లో ముచ్చట్లు మొత్తం మోసుకెళ్తారు. ఏమండి, నేను చెప్పండి, నాకు మాటలు ఒక చోట మోసుకెళ్ళడం చేత కదా వాళ్ళు చెయ్యొద్దండి. ఒక మాటలు ఒక చోట నుంచి మోసుకెళ్ళటం అనే చేత కదా అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆఫీసులో జరిగే విషయాలను ఇళ్లలో చెప్పరా, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఆఫీసులో ఏం పని చేశానో కూడా చెప్పరా. ఏమండి, ఒక చోట ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం, ఆ ఫంక్షన్లో ఏం జరిగింది చెప్పరా. అంటే చెడు కాదు అని అంటుంది, చెడు అనేదే కాదు, ఏదైనా ఒక విషయం చెప్పడం, మంచి మాటలైనా అది మంచో చెడు 2 విషయాలు. అదే ఒక చోట ఒక సమాచారం మాత్రం ఖచ్చితంగా మోసుకుని వెళ్తాం. ఇక్కడికి వచ్చామనుకోండి, ఇలా టిఫిన్ చేద్దాం అన్నయ్య అనగానే, అన్న టిఫిన్ ఏడు కాదు, అక్కడ పలానా చోట బాగుంటుంది, శంకరలాసలో బాగుంటుంది, గీతా కిప్లో బాగుంటుంది అని ఏదో ఒక సమాచారం పట్టుకొస్తాం కదండి. ఒక మాటను మోసుకెళ్ళటం అనేటువంటిది చేతకనేటువంటిది ఎవరూ లేరు. కానీ లోకంలో నువ్వు ఏ మాటలు ఎన్ని వేటలను మోసుకెళ్ళి ఎవరికి మోసుకు చేరేసినా వాటి వల్ల ప్రయోజనం ఉంటుందో తెలియదు. కానీ దేవుని మాటను కనుక ఒక అగ్ని మాటలు, ఎందుకంటే నా మాట
అగ్ని వంటిది కాదన్న. అగ్ని వంటి దేవుడి మాటలు కనుక నువ్వు మోసుకెళ్ళి ఒక చోట ఇంకో చోట చెప్పండి. ఏమండి, యేసు ప్రభు యొక్క మాటలో జక్కయ్య మోసుకెళ్ళాడండి. జక్కయ్య ఆ మాటను మోయటం వల్ల ఏమైంది తెలుసా? పేదవాళ్ళ బతుకులు మారిపోయినాయి. ఆ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళకి జక్కయ్య నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తానంటే మీరు చెప్పండి. పైగా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుని ఉంటే వాళ్ళకి ఏం చేస్తాడు? ఒకటికి 400 తిరిగిస్తానన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, అక్కడ జక్కయ్య వాళ్ళని ఏ బతుకులు అన్యాయం అయిపోయినాయో వాళ్ళందరికీ న్యాయం జరిగింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ఒకసారి వస్తే ఆయన మోసుకెళ్ళిపోయి ఆ వాక్యం ద్వారా పేదల బతుకును మార్చాడు. దేవుడి వాక్యం వస్తే ఆమె అగ్ని వంటి ఆ పాత్రగా, ఏమంటే చిన్న పాత్రనండి, ఊరు మొత్తాన్ని ఎత్తుకొచ్చి యేసుప్రభు పాదలకు పెట్టింది. ఏం సువార్త చెప్పింది చెప్పండి? ఆవిడ ఏం చెప్పింది? ఆ వెతికెళ్ళి సమరయ స్త్రీ వెళ్ళింది. సమరయ స్త్రీ యేసుప్రభు వాక్యాన్ని మోసుకెళ్ళింది. దేవుడు చెప్పిన మాటలు వెళ్ళి తీసుకెళ్ళింది. నా విషయాలనేది కూడా నా బతుకులు నాకు చెప్పినటువంటి వాడు, నేను చూశాను, ఆయన క్రీస్తు కాడా, రండి మీరు చూద్దామని చెప్పి జనాల్లోకి యేసుప్రభు మాటను మోసుకెళ్ళింది. ఆ మాట మోసుకెళ్ళటం వల్ల ఊరందరిలో అనేకులు ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ ఇప్పుడు మేము చూస్తున్న దాన్ని బట్టి మేము ఆయన్ని మెస్సయ్యగా నమ్ముతున్నామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి మాట సమరయ స్త్రీ మోసుకెళ్ళింది. దేవుడి మాటకి అతను స్పందించి అనేక మంది పేదవాళ్ళ బతుకులు మార్చాడు. నీవు నేను కూడా ఇదే మాట వింటున్నాం కదా, మన వల్ల ఏ బతుకు మారింది చెప్పండి? మనం వింటాం తప్ప దాన్ని ఏమీ మోసుకెళ్ళే పాత్రగా, ఒక చిన్న పాత్రగానైనా అసలు కనీసం అడగవా? ప్రభువా, ఇంతమందిని పాత్ర వాడుకుంటున్నావు, నన్ను బలిపీఠంగా వాడుకోపోవచ్చయ్యా, ఇత్తడి గంగాలంగా వాడుకోపోవచ్చయ్యా, బంగారం లాంటి ప్రభువా నా తల్లి పరిశుద్ధమైన కిరుణాపీఠంగా నన్ను వాడుకోపోవచ్చు, కనీసం ధూపవేదిగానో రక్షణ బల్లగానో దీప వృక్షంలాగో అలాంటి బంగారం పాత్రగా నన్ను వాడుకోవద్దు, కనీసం వెండి పాత్రగా వాడుకోవద్దు, కనీసం ఒక ఇత్తడి పాత్రగానైనా, నీ అగ్గిని మోసుకెళ్ళే పాత్రగానైనా నన్ను వాడుకోమని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా? సరే, కనీసం ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మాటలన్నీ కూడా కనీసం నీ ఇంటికన్నా మోసుకెళ్తావా? ఇంట్లో కన్నా దేవుడి యొక్క వాక్యము ఒక్కసారి ఇంట్లో కన్నా మోసుకెళ్తావా? బలిపీఠం దగ్గరకు చేరావు, ఏం చేయటానికి చెప్పండి? ఒక చిన్న పాత్రగా వాడపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పా, నువ్వు మనం ఫలించిన రాయటానికి ఉపయోగపడినట్టు పెన్నులు ఏం చేస్తాం? ఇప్పుడు పెన్ను ఎందుకు తెచ్చుకుంటాం? రాయటానికి తెచ్చుకుంటాం. రాయిపోతే ఏం చేస్తాం? రాయిపోతే ప్రయత్నం చేస్తాం, ముందు ప్రయత్నం చేస్తాం, విధులిస్తాం. ఇప్పుడు చూడు విరగదీస్తుందని ఇప్పుడు రాసి చూడు అని రాస్తాం, లేదు. తర్వాత ఏం చేస్తాం? నలగొడితే రాసిది ఇది అని ఇలా నలగొడతాం, అయినా రాయలేదు. ఏం చేస్తాం? బుడ్డెలిగిచ్చి బుడ్డి దగ్గర పెట్టి దీన్ని ఏడు చేస్తాం. అబ్బో, రీపులు ఏడు చేస్తే వాళ్ళదని వేడి చేసాం, అయినా కూడా రాయలేదు. ఏం చేస్తాం? ఇకనే ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుందాం అంటారా? పారేస్తాం. దేనికని? పనికిరానటువంటి వస్తువుని నువ్వు విసిరి బయట పారేస్తావు. మరి దేవుడి రూపంలో తన స్వరూపం చూసుకున్నటువంటి మనం ఆయనకే పనికి రాకపోతే ఆయన ఏం చేయాలి మీరు చెప్పండి? పనికిరాని వస్తువు నువ్వేం దాచుకోకుండా బయట పడేస్తున్నావు కదా, మరి దేవునికే పనికి రాకపోతే మళ్ళీ ఏం చేయాలో ఛాన్స్ మీకే ఇస్తున్నా. దేవుడి కొరకు కనీసం ఏదో ఒక పాత్రగా ఎందుకు పని చేయలేకపోతున్నావు? ఒక పాత్రకి ఎందుకు వాడలేకపోతున్నావు? కనీసం రోజున అగ్ని పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు కాదు, ఒక మాట, ఒక దేవుడి యొక్క వాక్యాన్ని, ఒక చోట విన్న వాక్యాన్ని బిడ్డలకు చెప్పవు, ఒక చోట విన్న వాక్యాన్ని కూడా ప్రకటించవు, ఒక వాక్యాన్ని మోసుకెళ్ళలేవు. దేవుడి యొక్క మాటలు మోసుకుని వెళ్తే అవి హృదయాలు మండిస్తాయి. మీకు చాలాసార్లు చెప్పా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పెద్ద పెద్ద సంఘాలు కట్టమని మన దేవుడే చెప్పలా. మీరు కొత్త నిబంధనలు మీరు చూడండి, నా కొరకు పెద్ద మందిరాన్ని కట్టండి, నా పెద్ద సంఘాన్ని కట్టండి అని దేవుడు మనకు చెప్పలా. మాటలు ప్రకటించండి అంతే. దేవుడు అగ్ని వంటి నా మాటలో మీరు మోసుకెళ్ళని, మన దహించగలిగినటువంటి దేవుణ్ణి మోసుకెళ్ళి ఒక పాత్రగా, ఈరోజున ఒక చిన్న పాత్రగా, పైగా యాజకుల చేతిలో అగ్నిని మోసుకెళ్ళాలంటే ఒక పాత్ర కావాలి. ఈరోజు ఆ పాత్రని నేనెందుకు కాకూడదయ్యా? ఈరోజు ఆ పాత్రని నేనెందుకు కాకూడదు ప్రభువా? నా జనాల మధ్య నేను నిన్ను మోసుకుని వెళ్తాను, పనిచేసే వాళ్ళ మధ్య మోసుకుని వెళ్తాను, నడిచే వాళ్ళ మధ్య మోసుకెళ్తాను, బస్సులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, ఎక్కడ ప్రయాణం చేసినా నీ హృదయంలో పెట్టబడి ఒక మాటని మీరు మోసుకెళ్ళాలి. నేను చెప్పాను కదా, దేవుడు ఒక్క మాట చాలు బతుకులు అనేక మందిని మండిస్తుంది. దేవుని యొక్క అగ్ని, ఎందుకంటే ఆయన మాట అగ్ని వంటిది కాబట్టి అని అన్నాడు. మీకు గుర్తుందా కదండి? ఒకసారి సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి పాపంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. గుర్తుందా? మీకు గుర్తుందా సందేశం? ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రపంచంలో ఏ పని పాట లేనట్టుగా ఉదయాన్నే పట్టుకొచ్చారు. ఆ రోజున 8 గంటలు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గరికి శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆయన మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడిను, అతి వారిని రాళ్ళు చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించడు కనుక
ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ వ్యభిచారం పట్టబడిన ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలా. నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ గుర్తు చేస్తాను, గుర్తు తెచ్చుకోండి మళ్ళీ ఒకసారి. వ్యభిచారం చేసేవాళ్ళు ఒకళ్ళు చేస్తారు, ఇద్దరు చేస్తారా? వ్యభిచారం అనే పదం ఒకళ్ళు చేస్తే వచ్చిందా, ఇద్దరు చేస్తే వచ్చిందా? ఇంగిత జ్ఞానం ఉండవాడికి ఎవరికైనా తెలియాలి, వ్యభిచారం చేసేవాళ్ళు ఇద్దరు చేస్తే వ్యభిచారం అంటారని. ఇప్పుడు ఎవరిని పట్టుకొచ్చారు? అమ్మాయిని తీసుకొచ్చారు. మరి అబ్బాయి ఏడి? అంటే అబ్బాయిని ఎందుకు తీసుకురాలో చెప్పండి మీరు. ఇప్పుడు అబ్బాయిని మామూలుగా పట్టుకొచ్చి ఇద్దరిని పట్టుకురావాలి కదా, ఏమండి? ఇద్దరిని పట్టు రాకుండా అమ్మాయిని ఒక్కదాన్ని పట్టుకొచ్చి అబ్బాయిని ఎందుకు వదిలేశారు? ఏమండి? అంటే నాకు అర్థమైన ఒక విషయం చెప్తాను నేనండి, మీకు అలాగుంటే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు. అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చి అబ్బాయిని ఎందుకు తేలేదంటే నేను అనుకోవటం ఏమనుకుంటాను చెప్తానండి. ఇదే అవ్వచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి ఊరందరికంటే ధనవంతుడై ఉంటాడు. అర్థమైందా? ధనవంతుడు అంటే వాడు ఎన్ని అడ్డుగోలు వేషాలు వేసినా ఆడికి సూపర్ అంటారు. ఎందుకని? డబ్బు ఉన్నటువంటి వాడు కదా. అండబలం, కండబలం, గుండె బలం, ధనబలం, రాజకీయ బలం ఉంటే అడ్డగోలు వేషాలు ఎన్ని వేసినా వాడు అడిగే దమ్ము ఎవరికి ఉండదు, వాడు అడిగే ధైర్యం ఉండదు. పేదోళ్ళు కదండి. మీరు కాబట్టి చూడండి, ఈ లోకంలో, ఈ రాజ్యంలో, మన రాజ్యంలో చట్టాలైనా చెప్పండి, పేదవాడు కనుక ఆవేశంలో కనుక మర్డర్ జరిగిందనుకోండి, పేదవాడు ఏదైనా కోపం వచ్చి అవ్వకూడదు కోపం వచ్చి ఏమన్నా మర్డర్ చేశారనుకోండి, 2 రోజులు కానీ ఉరిశిక్ష పడిపోద్ది. అదే ధనవంతుడు రోజుకు కూడా మర్డర్ చేసినా కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు అని ధర్మశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? న్యాయశాస్త్రం ఏం చెబుతుందని ఆయన ఎన్ని బెయిల్ ఇచ్చి పంపిస్తారో. మర్డర్ చేసేటువంటి వాడికి 30 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది, 3 నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకని? ఆడు నేనే చంపానని చెప్పినా వాడిని అరెస్ట్ చేయడానికి లేదు. ఏమండి? ఇలా రేపు ధనవంతుడు అనేవాడు ఎస్ నేనే చంపానంటే నోర్మస్కో, నువ్వెవడు చంపావు? నిన్ను చంపించాడు ఎవడు బయటికి రావాలి. ఎవడు? ఒరే బాబు నేను చంపాను రా నేనైనా చెప్పి వాడు మర్డర్ చేసినవాడు చెప్తా ఉంటే, నేను చంపాను రా చెప్తా ఉంటే చంపినవాడికి బెయిల్ ఇచ్చి పంపించేసి ఇంకెవడు చంపాడు వెనకుండా ఆళ్ళు కావాలన్నావంటే నువ్వేమనాలి నిన్ను? ఒక పక్క ఆవేశంలో భర్త తాగుపోతాయి, తిరిగిపోతాయి, కన్న కూతురు మానభంగం చేయబోతా ఉంటే అడ్డుకున్న భార్య గొడ్డలు పెట్టి నరికితే తెల్లరేపాటికి అరెస్ట్ చేసి ఆమె శిక్ష వేసి 14 సంవత్సరాలు జైల్లో పడేశారు. కనీసం ఆ బిడ్డలు ఏమైపోతారో కూడా తెలియదు. కనీసం ఆ బిడ్డ గురించి నువ్వు ఆలోచించలేదు. ఒక పక్క అయ్యా నేను ఆవేశంలో చంపాను, నా బిడ్డను నాశనం చేయకపోతే నా బిడ్డను కాపాడు కూడా చంపానంటే ఆమెను ఎత్తుకొచ్చి లోపలేసావు. కానీ ఈడు మాత్రమో నేనే చంపాను అన్నవాడేమో బయటపడేశాడు. ఆవేశం జరిగినటువంటి మర్డర్కేమో అంటే అర్థం ఏంటి? వీళ్ళు పేదోళ్ళు కాబట్టి, పేదోళ్ళకి శిక్ష తొందరగా పడిపోతుంది కాబట్టి, ధనవంతుల శిక్ష సత్యతగా పడదు కాబట్టి. మీకు అర్థమైందా? వాడు చావాల్సింది తప్ప ఎన్ని నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బుల విషయంలో నేరం చేసి ఉన్నారు, లక్షల కోట్లు కాజేసినటువంటి నేరాలు ఉండి ఎన్నో కోట్లు కాజేశారు. ఏమంటే తెల్లవారు లెగిస్తే కేసులు అనేకమైన కేసులు ఉండి ఎంతోమంది ఆడపడుతులు చంపినటువంటి వాళ్ళు ఈ రోజున బెయిల్ తీసుకు బయట తిరుగుతున్నారంటే చిన్న చిన్న పిల్లల మానభంగం చేసి చంపినటువంటి వాళ్ళు. ఏమండి? అలాగా మతాల పేరు కులాల పేరుతో చెప్పుకొని అనేక మంది ఆడపడుతులు అడ్డంగా నరికి చంపినటువంటి దౌర్భాగ్యులు ఇప్పటికీ డైరెక్ట్గా బయట తిరుగుతూ ఉన్నారు. కానీ ఎవడో పట్టించుకోలేదు. కానీ ఎందుకంటే ధనవంతుడికి నేను అనుకున్నాను న్యాయం ఇప్పుడే కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా ధనవంతుడికి ఒక న్యాయము, పేదోడికి ఒక న్యాయము ఈ భూమి మీద చరిత్ర జరుగుకుంటానే వస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ధనవంతుడి పక్షానగా నిలబడింది, ఆయన కృప పక్షాన నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకటి ఆ వ్యక్తిని ఎందుకు తీసుకురాలేదంటే వాడు ధనవంతుడన్నా అయి ఉండాలి, లేదా ఆ ఎత్తుకొచ్చినోడు ఒక చుట్టమన్నా అయి ఉండాలి. అవునా కదా? ఎందుకని అమ్మాయిని పట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఆడు ఇలా చుట్టమై ఉంటాడు. ఎందుకంటే బయటోడు తప్పు చేస్తే మాత్రం ఏంటంటే అదే తప్పు చేసే మనసుగా ఆడు మగాడు చేస్తాడు. మరి అయితే మగోడైతే అడ్డుకులు వేసలు వేయచ్చు, ఆడపిల్లలు మాత్రం అవునా? అంటే సొంత చుట్టాలు కనుక ఏదైనా చేస్తే మాత్రం మగాడు చేస్తాడరా, అందుకని ఆడవాళ్ళు అర్థమైంది మీకు ఎట్టదు న్యాయం అనేది. చేసినటువంటి తప్పు మన వాడైతే ఆడు మన చుట్టాలైతే ఎన్ని చేసినా ఆడు కేక 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 అంటారు. పేద కదా, అయిన వాళ్ళు లేరు కదా, రక్త సంబంధికులు లేరు కదా, ఏ ధనబలం లేదు కదా, అందుకని నన్ను రోడ్డు మీద నుంచోబెట్టి ఈ అమ్మాయిని ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసింది అని చెప్పి నుంచోబెట్టేటువంటి ఆ పనులు ఆడి కూడా తీసుకొచ్చి ఉంటే యేసుప్రభు న్యాయంగా చెప్పొచ్చు, ఇప్పుడు న్యాయంగా తీయొచ్చు. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఒక మాట చెప్పారండి. ఏమన్నాడు చెప్పండి? యేసుప్రభు దగ్గరికి ఆ అమ్మాయిని తీసుకొస్తే ఏమని చెప్పాడండి? ఏమండి? ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావు బోధకుడు అని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ధర్మశాస్త్రం ప్రకారం చెయ్యండి అన్నాడు అనుకోండి, ఈ మాత్రం నాకు నువ్వెందుకు బాబా పరలోకం నుంచి దిగొచ్చావని చెప్పుకోవటం అని అంటారు. వద్దు వదిలిపెట్టండి అని అనుకోండి, రే ఈ బోధకుడు అటువంటి యేసు మన ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, రాళ్ళు పెట్టి ఇతను కొట్టండి అంటారు.
అర్థమైందా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకేమో యేసు ప్రభు రాళ్ళు పడతాయి. లేదు అమలు చేయమంటే ఈ మాత్రం నువ్వెందుకయ్యా మాకు రావటం, ధర్మశాస్త్రం ఉంది కదా అంటారు. కాబట్టి యేసు ప్రభు ఏ తీర్పు చెప్పినా ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా అండి? అప్పుడు ఆయన అన్నాడు, మీలో ఎవడు ఏ పాపం చేయని వాడు ఎవడన్నా ఉంటే వాడు మొదటి రాయి వెయ్యండి అని అన్నాడు. మీరు చెప్పండి, ఆలోచించండి. వ్యభిచారం ఒక్కటే పాపం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంతకంటే దారుణమైన పాపాలు అంటే అహంకారం అనేది ప్రపంచంలో అత్యంత భయంకరమైన పాపము అహంకారం. అనగల అసూయ, ద్వేషము, ఈర్ష్య, ఇవన్నీ వ్యభిచారం కంటే హిట్ లిస్ట్లో ఉంటాయి. అవన్నీ వ్యభిచారం 4th ప్లేస్ 5th ప్లేస్ వచ్చింది. అంతెందుకు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞ వ్యభిచారం చేయవద్దు అన్నాడండి. పోనీ చెప్పండి, మొదటి ఆజ్ఞ ఏమి ఇచ్చాడు చెప్పండి అనయ్య? మొదటి ఆజ్ఞ అనయ్య, మొదటి ఆజ్ఞ ఏదో చెప్పాడు, మొత్తానికి గుర్తులేదు. సండే స్కూల్ పిల్లలు తీసుకొచ్చి అడగాలేము ఇప్పుడు అంతా. దేవుడు మొదటి ఆజ్ఞ ఎప్పుడు? మొదటి ఆజ్ఞ వ్యభిచారం చెయ్యకుడి అని అన్నాడా? చెప్పండి, మొదటి ఆజ్ఞ ఎప్పుడు ఉంది? ఏమని చెప్పాడు చెప్పండి? అంటే వ్యభిచారం కంటే హిట్ లిస్ట్లో ఆజ్ఞ చెబుదాం. మొదట, నీ దేవుడైన యెహోవా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అన్నాడు. అదే కదా మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ చెప్పండి, నీ దేవుని యెహోవా నామమును పవిత్రమైన నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు అన్నాడు. మూడవ ఆజ్ఞ, అబ్బో ఇవన్నీ నేనే చెప్పుకోవాలనుకుంటా. మూడవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును చెప్పండి, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించవలను. నాలుగవ ఆజ్ఞ, తల్లిదండ్రులను తప్పనిసరిగా సన్మానించవలను. ఐదవ ఆజ్ఞ, అమ్మో ఏమండి, నరహత్య చేయకూడదు. తర్వాత వ్యభిచారము చేయకూడదు. తర్వాత దొంగిలించకూడదని ఆజ్ఞ తర్వాత వచ్చింది వ్యభిచారం అనే ఆజ్ఞ. అర్థమైందా? దొంగిలించకూడదు అని చెప్పిన ఆజ్ఞ తర్వాత వ్యభిచారం అనే ఆజ్ఞ, వ్యభిచారం చేయకూడదు ఆజ్ఞ ఉంది. ఇప్పుడు చెప్పండి, వ్యభిచారం అనే ఆజ్ఞ ఎన్నో ప్లేస్కి వచ్చింది? 7వ ప్లేస్కి వచ్చింది. అర్థం కదా? 6వ ప్లేస్కు 7వ ప్లేస్కు ఆజ్ఞ వచ్చింది. అంటే దానికంటే ముందు ఎన్ని ఉన్నాయి? మరి అన్ని ఆజ్ఞలు ముందుండి. ఇప్పుడు మన అంటే అర్థమేంటి? దేవుడు ఏం చెప్పాడు? ఏ విచారం చేసి ఏమైనా తీసుకొచ్చారు కదా, మరి మీరు అందరూ దానికంటే ముందు ఆజ్ఞలన్నీ పాటించిన వాళ్ళు. మీలో ఎవడు ఏ తప్పు చేయలేదా? వాళ్ళు ఎవడో మొదట రాయండి అనగానే, ఏమండి ఎదుటోళ్ళ మీద రాయి అనగానే పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తుకున్నారు బోధకుడా. అరే రాయి లేపరా. అసలు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో తెలుసు. పెద్ద ఎదుటోళ్ళ మీద రాయి అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తుకున్నారేమో. పైగా ఎత్తుకుని యేసు ప్రభు ఈ మాట అన్నాడు, మీలో ఎవడో ఏ పాపం చేయనోడు మొదట రాయి అనగానే మొత్తం ఎక్కడ రాళ్ళు ఆడబడేసి, అలా అమ్మాయి మటన్ ఎత్తుకొద్దామని ఇటు వచ్చాను. అమ్మాయి నేను లేను అక్కడ, నాకు ఒక్కడ లేడు, అంతు లేకుండా ఇటులో వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆమెను ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? చెయ్యి పాపిష్టి మొహం దాన, ఏ మొహం పెట్టి కూర్చున్నాను ఎదురుగా అన్నాడా? ఏమన్నాడు? అమ్మా పిల్లవండి ఒకసారి. అసలు ఇప్పుడన్నా అలవాటు ఉందా? వ్యభిచారంలో పట్టబడి ఒక స్త్రీని అమ్మ అని పిలిచిన సంస్కారం ఉంటుందండి మన ప్రభు అయిన యేసు. ఆ మాట మాట్లాడితే, అమ్మా ఇక మీదట పాపము చెయ్యవద్దు అనే ఒకే ఒక మాట ఆమె గుండెల్లో మంట బండించేసిందండి. ఆ గుండెలో ఒక మంట బండించేసిందండి. ఏమంటాడు ఆ మాట? దేవుడి యొక్క మాట, అగ్ని వంటి ఆ మాట, ఒకే మాట, ఇక మీదట పాపం చేయొద్దు అన్నాడు. చెప్పండి, యేసుప్రభు చెప్పిన మాటలు ఎంత పెద్ద మంట ఉంది చెప్పండి. అసలు ఆయన ఏం చెప్పాడు ఆ మాటలో? ఆమె బతుకు మార్చేటువంటి మాట ఏంటి? నీ మీద రాళ్ళేయటకు వచ్చారు చూశారమ్మా, అమ్మా ఏరి వాళ్ళంతా అని అడిగాడు. అనగానే ఆమె ఏం చెప్పింది? ప్రభు ఎవరు వేయలేదు నా అంది. అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? అమ్మా నువ్వు దొరికిన దొంగవి, మేము దొరకని. అర్థమైందా? వాళ్ళందరూ దొరకని దొంగలు, నువ్వు దొరికిన దొంగవి. వాళ్ళందరూ ఒక్కడు కూడా రాయకుండా ఎటువంటి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఏదో ఒక పాపము చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు రాళ్ళు ఎత్తుకోవడానికి వచ్చారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే వాళ్ళ పాపాలు బట్టబయలు చేశాడో ఆయన ముందు ఆగలేవుగా. అర్థం కదా? ఆయన రహస్య పాపలు ఎరిగినటువంటి దేవుడు ఆయన ముందు దాయలేదు కదా ఎవడు. ఎక్కడైతే ఆ మాట యేసుప్రభు మాట అన్నాడో, ఏమండి దెబ్బకి ఆమె హృదయం ఏంటంటే, అలాంటి వాళ్ళ చేత నువ్వు మాట పడితే తల్లి బతికినంతకాలం రోషంగా బతకమని చెప్పాడండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఆమె హృదయాన్ని మండించింది. చచ్చేంత వరకు సేవలు దేవుణ్ణి వదిలిపెట్టకుండా. మీరు కావాలి చూడండి, యేసు ప్రభు చేత మండించేటువంటి ఆడవాళ్ళు ఉండారే, దయ్యాలు పట్టి వదిలించబడిన వాళ్ళు, వ్యభిచారాలు పట్టబడినటువంటి వారు, 7 దయ్యాలు పట్టి వదిలించేటువంటి మగ్దలేని మరియా, వేరొక మరియా, అలాగే లాజరక్క మరియా, వ్యభిచారం చేసినటువంటి వీళ్ళందరినీ దేవుడు వదిలిస్తే వాళ్ళు ఏం చేసి తెలుసా? అమ్మాయి మన హ్యాపీరా, మన బతుకు బాగు చేసి అనుకోవట్లేదండి. వాళ్ళు ఆ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయంలో మోసుకెళ్ళి ప్రతి పాత్రగా వాడి ఆ ప్రాంతం అంతటిని మండించేశారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరి పేర్లు పెద్దగా ప్రస్తావనకు రాకపోయినా చెప్పండి, యేసు ప్రభు యొక్క
పునరుద్ధానం చూసింది కూడా మగ్ధలేని మరియ. యేసు పునరుద్ధానాన్ని చూసింది ఒక మగ్ధలేని మరియ. ఆమె పునరుద్ధాన పాత్రగా వాడబడింది. దయ్యాలు పట్టేటువంటి స్త్రీలు అనేక మంది యేసు ప్రభు, మీరు కావాలంటే లోకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఆయన వెంబడించేటువంటి వాళ్ళ లిస్టు ఎలాగుంటుందో మీరు చూడండి, అక్కడ రాసి ఉంటుంది. ఏమండి, యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి ఈ పాత్రలన్నీ వెళ్ళిపోయినాయండి. వాళ్ళ పెద్ద పేర్లు లేవు, వాళ్ళ బైబిల్ వాళ్ళ గురించి గ్రంథాలు లేవు, వాళ్ళ బైబిల్ వాళ్ళ ప్రవచనాలు లేవు, వాళ్ళ గురించి పెద్ద పుస్తకాలు కూడా లేవు. కానీ యేసు ప్రభు వీళ్ళ ప్రతి చోటకి వాళ్ళు వెళ్ళిపోయి ఏం చెప్పారు చెప్పండి? ఎవరెవరు ఉన్నారమ్మా అక్కడ? ఉందా? లోకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం నుంచే. ఆయన దేవుడి రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా. ఈ లిస్ట్ అర్థమైంది మీకు ఇప్పుడు? వాళ్ళందరూ ఏం చేశారు? రక్షణ పొంది దేవుడి యొక్క మాట తెలియించబడి అమ్మాయి అనుకుని ఇంటికాడ కూర్చున్నారా? ఏం చేసి చెప్పండి? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన మాటలు మోసుకెళ్తున్నటువంటి పాత్రలుగా ఉన్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆయన శిష్యులు మగ్ధలేని మరియ, దయ్యాలు పట్టినటువంటి మరియ, ఏమండి దయ్యాలు విడిచిపెట్టబడినటువంటి ఆవిడ, ఆయన చేత బాగుపడినటువంటి వారు, అంటే యేసు ప్రభు వారి పరిచర్యలో దేవుడి మాట చేత ఏ బ్రతుకైతే మార్చబడిందో వాళ్ళందరూ కూడా ఆ మాటని, అనగా దేవుడి మాట ఏమనుకున్నాం, అగ్ని వంటి ఆ మాటని ఎక్కడ పడితే అక్కడ మోసుకెళ్ళి పాత్రలుగా వాడబడ్డారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కనీసం ఈరోజు మీరన్నా నేను ఒక పాత్రగా దేవుడు అగ్ని పాత్రగా వాడబడతాను అనుకుంటారా? కనీసం ప్రభా ఈ అగ్నివంటి పాత్రగా నన్ను వాడుకో ప్రభా, ఇదిగో నేను కూడా ఉన్నాను ప్రభా, నీ ఒక పాత్రగా వాడుకో. కనీసం నాయన నీ మాటను మోసుకెళ్ళేవాడిగా, యాజకుడిగా నాకు అవసరం లేదేమో నాయన, ఒక సువార్థికుడుగాను, పరిచారకుడుగాను ఇవేవి నేను పనికిరాకపోవచ్చేమో, బలిపీఠంగా పనికిరాకపోవచ్చేమో, ధూపవేదిక పనికిరాకపోవచ్చేమో, బంగారపు యొక్క స్తంభంలాగా ఒకవేళ నేను పనికిరాకపోవచ్చేమో ప్రభా, అయ్యా రొట్టెల పల్లాగా నేను పనికిరాకపోవచ్చేమో, కరుణాపీఠంలాగా నేను పనికిరాకపోవచ్చేమో, నీ ప్రత్యక్ష గుడారంలో విలువైనటువంటి అనేకమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి, ఒకవేళ నేను అవి కాకపోవచ్చేమో, కానీ విలువ తక్కువ వాటికి కూడా ఉపయోగం ఉంది కదయ్యా నీ దగ్గర. విలువ తక్కువ ఉపకరణాలు కూడా ఉన్నాయి కదయ్యా, వెండి బంగారంలో కాదు, ఇతర పాత్ర కూడా వాడుకున్నావు కదయ్యా, ఆ ఒక పాత్ర నన్ను వాడుకోమని చెప్పి మీరు అడిగితే దేవుడి రోజున ఒక పాత్రగా నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర అగ్ని పాత్ర తేలికని కాదండి, ఎంత పెద్ద పనులు ఉండా అగ్నిని మోసుకెళ్ళడానికి ఒక పాత్రలు కావాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బలిపీఠం దగ్గర నుంచి మోసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలోకి తీసుకుని వెళ్ళి ఎలాగనో ధూపవేది దాకా తీసుకెళ్ళి ఆకాశం నుంచి దేవుని మహిమ దిగుచ్చినట్టు చేసినాయో, మనము కూడా కలువరి సిలువైనటువంటి ఆయన బలిపీఠం దగ్గర నీ కొరకు నాకలు బలిపడి యేసు ప్రభు యొక్క ఆ అగ్నిని మన హృదయంలో కూడా పెట్టుకొని మనం మోసుకెళ్ళే వారుగా ఉన్నాం. ఇక మీదట దేవుని యొక్క వాక్యాన్ని మనం మోసుకెళ్ళటం, కానీ ఆ మోసుకెళ్ళి ఒక చోటకి ఏం చేద్దాము, ఒక తీర్మానం చేసుకుందామా, ఒక తీర్మానం కలిగి ఉందామా? దేవుడి మాటని ఈ రోజు నుంచి నేను ఒక చోటకి నేను ఇప్పుడు మోసుకెళ్తున్నాను, మీ దగ్గరే మోసుకొచ్చా, ఏమండి అలా ఇప్పుడు మళ్ళీ మోసుకుని వెళ్తున్నాను. ఎక్కడికి మోసుకెళ్తాను? చేబ్రోలు మోసుకెళ్తున్నాను, ఈ రాత్రి కాలం మళ్ళీ నందివెలుగు మోసుకెళ్తాను, ఇక రేపు నుంచి ఇక హైదరాబాద్ మోసుకెళ్ళాలి, మెదక్ మోసుకెళ్ళాలి, ఇంకా రేపు రాబోయే దినాల్లో ప్రతి ఊరికి నేనైతే ఒక చిన్న పాత్రగా మోసుకుని వెళ్తున్నాను. మీరు మోసుకుని వెళ్తారో ఏమండి? ఇక మీరు మేము మొయ్యలేములే బాబు నీకు దండం ఆయన అనుకుంటే మళ్ళీ వచ్చే వారం ఏడకొచ్చి ఇంకో తర్వాత పాత్ర గురించి చెప్తే ఇన్ని దేవుడు స్తోత్రం అని చెప్పి పోతారు. స్తోత్రం చెప్పే పాత్రలో వాక్యాన్ని మోసుకెళ్ళి అగ్ని పాత్రలో ఛాయిస్ మీకే ఇస్తున్నాను. కాబట్టి మీరు కనుక పాత్రగా ఉంటే నీకు ఒక చిన్న పాత్రగానైనా దేవుడి కొరకు వాడబడదాం. రాబోయే దినాలు అనేక విషయాలు ఇంకా ఎందుకంటే మీకు అందరికి బైబిల్ గ్రంథం తెలుసు. చిన్న పాత్రలు, చిన్న పిల్లలు, బొడ్డు పిల్లలు కూడా దేవుడి మాటలు ప్రకటించి ఉన్నారు. 12 సంవత్సరాలు రోజునటువంటి పిల్ల సువార్తను ప్రకటించినటువంటి వాళ్ళు, సిరియా దేశంలో 12 సంవత్సరాల పిల్ల దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి వాళ్ళు, ఇలా చిన్న పిల్లలు కూడా దేవుడికి పాత్రలుగా వాడబడ్డారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. వాళ్ళు పెద్ద వాళ్ళ బతుకులు మార్చగలిగారు. చిన్న స్టెఫను పెద్ద సౌలు బతుకులు మార్చగలిగాడు. చిన్న పిల్ల ఒక సైన్యాధిపతి యొక్క బతుకునే మార్చగలిగింది. సిరియా దేశం సైన్యాన్ని కదిలిచ్చింది. ఆ రోజు సిరియా దేశం ఒక చిన్నది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్నది ఆ సిరియా దేశంలో రాజ్యాన్ని కదిలించగలిగింది. కాబట్టి మనం కూడా ప్రభువా ఒక ఏళ్ళలో ఇంతమంది పేర్లు వింటున్నాను, నేనన్న ఒక పాత్రగా వ్యభిచారం చేయబడిన స్త్రీ అని పేరు ఉందండి. ఆమె మొత్తం యేసుప్రభు వాక్యం తీసుకెళ్ళి ఊరందరిని మోసుకొచ్చి ఊరందరిని ఎత్తుకొచ్చి ప్రాధాన్యత దగ్గర పడేసింది. అన్యాయస్తుడు అనే పేరు ఉందని ఊరందరూ వీడు ఒక అన్యాయం ఇక జనం అన్నారు, ఒక పాపి, ఎవరిని పోరా పాపి అన్నారు, ఎవరిని? జక్కీని.
ఇందా మన చదువు లోకాసువార్త జక్కీకి ఏమని పేరు ఇచ్చారు? ఒక పాపి అని మనుషుడి దగ్గర యేసుప్రభు వెళ్తున్నాడేంట్రా అని అన్నాడు. జనాల దృష్టిలో పాపి అని పేరు పొందినటువంటి వాడు దేవుడు వాక్యాన్ని మోసుకెళ్ళి పేదవాళ్ళ బతుకులు మార్చాడు. దేవుడి యొక్క అగ్ని పాత్రగా వాడబడ్డాడు. ఏదండి అందరు బ్రతుకులు సరైన బతుకు లేదని చెప్పినటువంటి సమరయ స్త్రీ ఆమె యేసుప్రభు వాక్యాన్ని మోసుకెళ్ళి ఊరు బతుకునే మార్చేసింది. కాబట్టి ఒక అన్యాయస్తుడి పేరు పడ్డవాడు, దయ్యాలు పట్టిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, నరహత్యలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ దేవుని కొరకు అగ్ని పాత్రగా వాడబడితే మరి మనం ఏ పాత్రగా వాడబడుతున్నామో మీరు ఆలోచించుకొని పాత్రగా ఉపయోగపడతారో ఏమండి, లేక కొయ్యి కాలు వలెనో కట్టెలు వలెనో తగలబెట్టడానికి తప్ప దేనికి పనికిరాని పాత్రగా మిగిలిపోతారో అర్థమైందండి. మీ చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఆ దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. గట్టిగా గట్టిగా వండబడి కాలిపోతారో, ఇత్తడి పాత్రగా ఉండి అగ్నిని మోసుకెళ్తారో సిద్ధపరచుకుని సిద్ధం చేసుకుని ఇక మీదట మన ఇంట్లోకి మన ఇరుగు పొరుగు వారికి నశించిపోతున్న అనేక మందికి వాళ్ళ హృదయాలను మండిద్దాం. పాపంలో మగ్గిపోయిన వాళ్ళ బతుకులో అగ్ని వంటి పాత్రగా ఉండి యేసు వాక్యం అని అగ్నిని మోసుకెళ్ళి వాళ్ళ హృదయాన్ని మండించి పాపాన్ని దహించి వారిని పరలోక రాజ్యం చేరుదాం. అంటే బాధ్యత కలిగిన వారిగా బలిపేట దగ్గర బతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.